వ్యూవర్స్ వెల్కమ్ టు రుచిచుడు. ఈ రోజు రుచిచుడులో మీకు డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేయడానికి మనం వచ్చేసాం యూసఫ్గూడలోని ప్రసన్న గారింటికి. మరి ఈ రోజు వారు ఏ వంటకం పరిచయం చేస్తున్నారో మనకు తెలీదు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ప్రసన్న గారు, ఈ రోజు మా ప్రేక్షకులకి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారు? నేను ఈరోజు చికెన్ ఫిష్ చేస్తున్నానండి. చికెన్ ఫిష్. సో పేరే చాలా డిఫరెంట్ గా ఉంది, చికెన్ ఫిష్. ఓకే, రెండు కంబైన్ ఉంటాయా ఏంటి? చూడండి, చూస్తే తెలుస్తుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. ఓకే. మైదా, సాల్ట్, పెప్పర్, చికెన్, క్యాప్సికమ్, బఠానీ, కొత్తిమీర, గరం మసాలా, కారం, ఆయిల్. సో చికెన్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చెప్తారా? చెప్తాను. ముందు మనం చికెన్ ఉంది కదా, ఫిష్ తయారు చేయడానికి పిండి రెడీ చేసుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్. సో మన ఇంగ్రీడియంట్స్లో ఫిష్ అయితే కనిపించలేదు నాకు. సో ఫిష్ని ప్రిపేర్ చేస్తున్నారా? ఫిష్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. కొంచెం పెప్పర్, సాల్ట్, ఆయిల్ ఇవరా. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పిండిలోనే. సో ప్రసన్న గారు, మీరు ఏం పిండి తీసుకున్నారు? మైదా అండి. మైదా పిండి. మైదా పిండి. ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 కప్ మైదా పిండి, అందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 సాల్ట్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఓకే. తర్వాత దీన్ని వాటర్తో మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఓకే. సో ముద్దగా కాకుండా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే మనం ఈ పిండితో ఫిష్ తయారు చేస్తాం అన్నమాట. అవునా. సో ప్రసన్న గారు, చికెన్తో ఫిష్ అంటున్నారు కదా, సో ఇది స్నాక్ ఐటమా ఏంటి? స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ ఐటమ్. పిల్లలు కొందరు చికెన్ కూడా ఇష్టపడరు కదా, అందుకని దీన్ని ఏదో వెరైటీగా ఫిష్ లాగా మోల్డ్ చేసి చూపిస్తే వాళ్ళు ఫిష్ అనుకొని ఎంజాయ్ చేస్తారు, తినడానికి కూడా ఇష్టపడతారు. అందుకని నేను ఇది క్రియేటివిటీతో ఆలోచించి చేశాను. సో ప్రసన్న గారు, మీ కుకింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. నేను అన్ని తెలిసిపోతుంది. కొత్త వెరైటీస్ చేయాలా అని చూస్తూ ఉంటాను. సో ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఏముందండి, కుకింగ్ చేయడము. పిల్లలు నాకు మనమలు ఉన్నారు, వాళ్ళకి ఏవో చేసి పెట్టడాలు. సో వాళ్ళతో టైం పాస్ కొంచెం హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇంట్రెస్ట్ అండి. కూడా చేస్తుంటాను. నేను గ్లాస్ పెయింటింగ్ చేస్తాను, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తాను. ఓకే. సో నేర్చుకున్నారా? అంటే ఎప్పుడో అండి, ఇంట్రెస్ట్గా తెలుసుకొని చేస్తూ ఉంటాను. సో ఖాళీ సమయాలు దొరికినప్పుడు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. సో ప్రసన్న గారు, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మాది అసలైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, కానీ మేము ఎప్పుడో వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి? మేము 30-35 ఇయర్స్ అయిపోతుంది. చాలా ఇయర్స్ అయిపోతుంది. ఓకే. సో కలిపేసాము, పిండి రెడీ అయిపోయిందండి. సో పిండి కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఉంచడం లాంటిది ఏమైనా జరుగుతుందా? అలా ఏం లేదండి, చేసేసుకోవచ్చు. 5 minutes మనం ఈ లోపల మనం ఇది స్టఫింగ్ రెడీ చేస్తాము. ఓకే. అందుకని ఇది పక్కన పెట్టేసిద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి, బాండ్లు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కే వరకు స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. ఓకే. సో ఆయిల్ వేసేయమంటారా? వేసేయండి. ఇది డీప్ ఫ్రై అనమాట. సో ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇంత సరిపోతుంది అంటారా? ఇంకా కొంచెం వేయాలండి, ఫిష్లు కదా, చాలా 2-3 ఫిష్. సో ఫిష్ ఎక్కువ నూనె తాగేస్తుంది అంటారా? అందుకనే ఇంకొంచెం ఎక్కువ వేయాలి. ఓకే. అంటే విడిపోకుండా ఉంటాయి అనమాట, ఒకటి తగలకుండా విడిపోకుండా ఉండడానికి. చూడండి, సరిపోతుందా? చాలు. ఓకే. ఇది వేడయ్యే లోపల మనం నేను ఇప్పుడు చెప్తే చికెన్ అండి. చికెన్ ఏంటంటే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసి పెట్టాను. సో చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసాను. బాయిల్ చేసిన తర్వాత కొంచెం మిక్సీలో వేసి ఇలా క్రష్ చేసి పెట్టాను అనమాట. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదా, ప్రసన్న గారు ఆల్రెడీ చికెన్లో ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాయిల్ చేసి ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నారు. సో అదే మనం చూస్తున్నాం. మరి ఇంకా అందులో వేరే స్టఫ్ కూడా యాడ్ చేస్తున్నారు, చూద్దాం. సో ప్రసన్న గారు, నెక్స్ట్ టైం యాడ్ చేస్తున్నారు? ఈ చికెన్ క్రష్ చేసి పెట్టాం కదండి, ఇందులో ఇంతవరకు మనం చికెన్కి సరిపడా వేసామన్నమాట. ఆల్రెడీ వేసాము, కానీ ఇప్పుడు మనం కొన్ని పైన బైండింగ్ వస్తుంది, దానికి మనం ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం
మనం మిర్చి పౌడర్ ఇంకా కొంచెం వేసుకోవాలి. ఓకే, కొంచెం సాల్ట్. అంటే స్పైసీగా ఎక్కువగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, అలా ఎవరి ఇష్టం వాళ్ళు అనమాట. ఉప్పు కూడా మనం ఆల్రెడీ వేసాం కదా. వేసాం, అంటే దీని వరకే వేసాం. ఇప్పుడు కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఇంకా కొన్ని పడుతున్నాయి కదా, వాటికి కావాలి కదా. ఇంకా సో కొత్తిమీర, బఠానీ, ఇది ఉడికించి పెట్టిన బఠానీ, బాయిల్ చేసి పెట్టిన బఠానీ, క్యాప్సికమ్ చిన్నగా తరుక్కుంది. సో వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసి ముందే పెట్టుకున్నా అవసరం లేదు, క్యాప్సికమ్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం పెప్పర్ అండి, కొంచెం, ఎందుకంటే టేస్ట్ వేరేగా మారుతుంది పెప్పర్తో. గరం మసాలా, ఈ బైండింగ్కి ఇదంతా బాగా మిక్స్ చేయాలండి. మనకి ఇది బైండింగ్ రావాలంటే కొంచెం ఇది పుట్నాల పప్పు వేయాలి. పుట్నాల పొడి. సో ఎంత తీసుకుంటున్నారు క్వాంటిటీ? ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫిషే కాకుండా స్వీట్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు అండి దీన్ని. ఓకే, ఫిష్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మనం ఇది కూడా, సో మరీ లూజ్గా కాకుండా కొంచెం స్టఫింగ్ చేయాలి కదా. ఓకే, మరి ఇలా పడిపోకుండా ఆయిల్లో బయటికి రాకుండా ఉండడానికని కొంచెం వాటర్. సో ప్రసన్న గారు, మీరు ఇందులో బఠానీ వేశారు కదా, అంటే బఠానీస్ కూడా ముందే మనం క్రష్ చేసి పెట్టుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు అండి. వేరే ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఓన్లీ స్వీట్తో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి సమోసాలలో స్టఫ్ చేసే ఆలు ఉంటుంది కదా, ఆ కర్రీ కూడా దాంతో కూడా. స్వీట్ అంటే ఇందులో ఏం యాడ్ చేస్తాం? ఏం లేదు, స్వీట్ ఏదైనా ఇప్పుడు ఏంటంటే బెల్లం, చక్కెర. బెల్లం అది ఇందులో యాడ్ చేయకూడదు, అది వేరే అండి. కొబ్బరి బెల్లం చేసుకోవచ్చు, లేదు అంటే కోవా చేసుకోవచ్చు, అలా ఏదన్నా స్వీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇప్పుడు మనం ఇలా షేప్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ప్రసన్న గారు, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ 40 years. 40 years. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు అండి, పాప బాబు. పాప ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబు కూడా సాఫ్ట్వేరే, కానీ తను బిజినెస్లో వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారండి. బాబుకు ఇద్దరు పాపలు, మనమళ్ళు కూడా ఉన్నారు, నాకు మనమరాళ్ళు ఉన్నారు. సో ఇల్లంతా గోలగోలగా ఉంటుంది అనమాట. సో ప్రసన్న గారు సార్ ఏం చేస్తుంటారు? సార్ తను ఇప్పుడైతే రిటైర్ అయ్యారనమాట. తను జియోఫిజిస్ట్ అండి. ఓకే, వాటర్ డివైనర్గా చేసేవారు. ఓకే, ఖాళీ సమయాల్లో కొత్త క్రియేటివిటీగా వంటలు ట్రై చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేసిన వంటకాల్లో మీకు బాగా పేరు తీసుకొచ్చింది ఏంటి ఫ్యామిలీలో? వాళ్ళు పిల్లలు ఏంటంటే మఫిన్స్, తర్వాతనేమో అమెరికన్ చాప్స్ ఇష్టపడతారు. ఓకే, అమెరికన్ చాప్స్ ఇష్టపడతారు. మా మన్మరాలకేమో హాట్ ఇష్టం, మన్మలకేమో స్వీట్ ఇష్టం. అందుకని రెండిట్లలో నేను చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే పిల్లలకి ఇష్టం కదా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తింటుంటారని చేస్తూ ఉంటాను. సో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. ప్రసన్న గారు, ఇప్పటి వరకు ఎన్ని డిఫరెంట్ డిషెస్ మీరు ట్రై చేశారు? చాలా చేశానండి, సుమారుగా. అంటే నేను లెక్క పెట్టుకోలేదు, కానీ చాలా చేస్తుంటాను. ఏదైనా కొత్తది అనిపిస్తే దాన్ని ట్రై చేయాలని ఇంట్రెస్ట్ అన్నమాట, చేస్తూ ఉంటాను. ఓకే, ఇలా మనం చపాతీ పిండినంత పూరిలాగా ఇలా చేసి పెట్టుకోవాలండి, రౌండ్గా కదండి. వీటిని పూరిలా ఒత్తుకోవాలన్నమాట. ఓకే, అంటే స్టఫింగ్ పర్పస్. ఈ స్టఫింగ్తో మనం ఫిష్ తయారు చేయాల్సి వస్తుంది. సో ఎలా వచ్చింది మీకు ఈ థాట్, చికెన్ ఫిష్ అని? చేస్తూ ఉంటే చేయాలనిపించిందండి. ఇలాగే కొంచెం మోల్డ్స్ కొంచెం ఎక్కువే చేస్తుంటాను నేను, చాలా వెరైటీస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇలా కట్ చేసుకోవాలండి 2 sides. దీన్ని ఇలా పెట్టామనుకోండి, ఈ సైడ్స్ ఊడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్తో వెట్ చేసుకోవాలి. అంటే సాధారణంగా ఆయిల్ కూడా యూస్ చేస్తారు కదా, ఆయిల్ యూస్ చేయొచ్చా? ఆయిల్ యూస్ చేస్తే మనకి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయితే ఊడిపోదు అనమాట. సో వాటర్ అద్దుకుంటూ పెట్టాలి. ఒకసారి అద్దిస్తే అసలు ఒక్కొక్కటి అలా అటాచ్ చేసుకుంటూ పెట్టాలి. అలా ఇలా చేస్తూ పెడితే మనకి షేప్ వస్తుంది. ఇప్పుడు ముందు వచ్చేసింది. సో ప్రసన్న గారు, ఇది ఏ ఫిష్?
ఈ చికెన్ ఫిష్ అండి. చికెన్ ఫిష్ కొర్రమేన కాదు, వేరే ఏం ఫిష్ కాదు, చికెన్ ఫిష్ అన్నమాట. సో ఈ ఫిష్లో ముళ్ళు ఉండవు అన్నమాట. ఉండవు. స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది, కానీ ముళ్ళు ఉండవు. ఫిష్ రెడీ అయిపోయిందండి. ఇలాగే మనం అన్ని మోల్డ్ చేసి పెట్టుకోవాలి. నిజంగానే ఆ షేప్ వచ్చేసింది కదా, చాలా అందంగా ఉంది. సో ప్రసన్న గారు, ఫిష్ని తయారు చేశారు కదా మీరు. ఫిష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటికి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కళ్ళు లేవు కదండి, కళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు, మిరియాలు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఫిష్ రెడీ అయిపోయింది. నిజంగా చాలా అందంగా చేశారు మీరు ఫిష్ని. నిజంగా ఫిష్ ఇంత అందంగా ఉంటుంది కదా, దీన్ని ఎలా తినాలనిపిస్తుంది మనకి ఇప్పుడు. అందుకనే పిల్లలు ఇష్టపడి తింటారు. ఫిష్ లోపల స్వీట్ ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు. నేను చాలా పెట్టాను. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇది ఎక్కువగా హీట్ కూడా ఎక్కువ ఉండకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం లోపల బాయిల్ చేసుకున్నది స్టఫింగ్ చేసాం కదా, పైది మాత్రమే మనకు కాలిపోవాలి. అందుకని మనం కొంచెం లైట్గా వేయించితేనే దీని కలర్ కూడా తెలుస్తుంది. సో మీ కోడలికి వంటలు వచ్చా ప్రసన్న గారు? వచ్చండి, తనకు కొంచెం వచ్చు, కొన్ని నా దగ్గర నేర్చుకుంటుంది. అవునా? తనకు కూడా ఇంట్రెస్టే, నాన్ వెజ్ అది బాగానే చేస్తుంటుంది. ఓకే. కూతురు కూడా బాగానే చేస్తుంది. ఆమెకు అందరూ కొంచెం వంటలు ఇష్టంగానే మీ ద్వారా నేర్చుకున్నారన్నమాట. నేర్చుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఫిషెస్ వేగిపోయినాయండి, మనం స్టవ్ కట్టేసుకొని తీసేద్దాం. సో చికెన్ ఫిష్ రెడీ అయిపోతుంది. చికెన్ ఫిష్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో, చికెన్ ఫిష్ అని రెండు ఎలా చేస్తారన్నారు కదా, చూడండి ఇది ఎట్లుందో మీరు రుచి తప్పకుండా టేస్ట్ చేస్తాం. కానీ ఇంత అందంగా ప్రిపేర్ చేస్తారు కదా, ఇంత అందంగా ఉన్నాయి ఫిషెస్, తినాలంటే బాధగా ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా అందంగా ఉండే చికెన్ ఫిష్ని కాదు, చికెన్ ఫిషెస్ని. సో వీటిని నేను ఇప్పుడు వెంటనే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా చాలా బాగుంది. మనం ఇందులో స్టఫ్గా మనం చికెన్ యూస్ చేసాం అండ్ ఫిష్ని మనం మైదా పిండితో తయారు చేసాం. చాలా క్రిస్పీగా ఉంది. సో నములుతుంటే చికెన్ లోపల స్టఫ్ ఉంది కదా తెలుస్తుంది. సో క్లియర్గా చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా?